శాసనసభ తొలి సమావేశాలు ఇవాల్టి నుంచి ప్రారంభం కానున్నాయి. నూతన సభ్యుల ప్రమాణ స్వీకారం, సభాపతి ఎన్నిక, గవర్నర్ ప్రసంగానికి ఈ సమావేశాలు పరిమితం కానున్నాయి. గన్ పార్క్లోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించిన అనంతరం సీఎం కేసీఆర్ సహా తెరాస సభ్యులు అసెంబ్లీ కార్యకలాపాల్లో పాల్గొంటారు. మొదటి సమావేశాల కోసం శాసనసభను సుందరంగా తీర్చిదిద్దారు. విద్యుత్ దీపాల వెలుగుల మధ్య అసెంబ్లీ భవనం కాంతులేనుతోంది. రాష్ట్ర రెండో శాసనసభ ఇవాళే కొలువుదీరనుంది. అసెంబ్లీకి ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారాలతో తొలిరోజు సభ కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. ఉదయం 11:30 సభ ప్రారంభమవుతుంది. అంతకుముందు ముఖ్యమంత్రి కేసీఆర్ సహా తెరాస సభ్యులు గన్ పార్క్లోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పిస్తారు. అనంతరం సభా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్ ఖాన్ సభా కార్యకలాపాలను నిర్వహిస్తారు. శాసనసభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. సభానాయకుడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముందుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. సీఎం తర్వాత మహిళా శాసనసభ్యుల ప్రమాణ స్వీకారం ఉంటుంది. అనంతరం మిగతా సభ్యులు అక్షరక్రమంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. కేవలం ప్రమాణ స్వీకారాలతోనే ఇవాళ్టి కార్యకలాపాలు పూర్తవుతాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు జూబ్లీహాల్లో మధ్యాహ్నం విందు ఏర్పాటు చేశారు. శాసనసభ సమావేశాల కోసం అసెంబ్లీని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. సభామందిరం సహా భవనం మొత్తానికి రంగులు వేయడంతో అందంగా కనిపిస్తోంది. భవనానికి రంగురంగుల విద్యుత్ దీపాలను అలంకరించారు. దీపకాంతులతో అసెంబ్లీ భవనం వెలుగులు విరజిమ్ముతోంది. నూతన శాసనసభాపతి ఎన్నిక కోసం ఇవాళ ప్రతిపాదనలు స్వీకరిస్తారు. సభాపతి ఎన్నికకు సంబంధించిన సమాచారాన్ని శాసనసభ సచివాలయ అధికారులు ఇప్పటికే సభ్యులకు అందించారు. స్పీకర్ ఎన్నిక కోసం ఇవాళ ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రతిపాదనలు ఇవ్వాల్సి ఉంటుంది. శుక్రవారం శాసనసభాపతి ఎన్నిక చేపడతారు. సభాపతి ఎన్నిక ఏకగ్రీవం చేసేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నాలు ప్రారంభించారు. ఏకగ్రీవమయ్యేలా సహకరించాలని కోరుతూ రాజకీయ పార్టీల అధ్యక్షులను ఫోన్లో విజ్ఞప్తి చేశారు. ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అందుకు అంగీకరించగా పార్టీలో చర్చించి ఇవాళ తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. శుక్రవారం కొత్తగా ఎన్నికయ్యే సభాపతి అధ్యక్షతన బీఏసీ సమావేశమవుతుంది. కొత్త సభ మొదటి సమావేశాలు కావడంతో ఈ నెల 19వ తేదీన ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగిస్తారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ, ఆమోదం ఈ నెల 20వ తేదీన ఉంటాయి.